ఏపీలో ఎన్నికల ముందు వరకు వైసీపీ టీడీపీతో పాటుగా జనసేనను కూడా గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే పవన్ నే జగన్ నుండి అంతా విపరీతంగా విమర్శిస్తూ వచ్చారు. జగన్ అయితే పవన్ వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ఘాటైన కామెంట్స్ చేసేవారు. దానికి తోడు అన్నట్లుగా వైసీపీ ఫైర్ బ్రాండ్లు కూడా పవన్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసేవారు. అలా పవన్ తో పాటు ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ గిట్టనిది అయిపోయింది. సాధారణంగా చూస్తే పవన్ ఫక్తు పొలిటీషియన్ కాదు. ఆయనకు రాజకీయ వైరాలు ఎవరితోనూ లేవు. అలాంటి పవన్ కి కోరికెలికి ఆగర్భ శత్రువుగా వైసీపీ మార్చుకుంది. పవన్ లో ఎంతలా పట్టుదల పెంచిందంటే ఎంత తక్కువ సీట్లైనా తీసుకుని పొత్తుకు సిద్ధపడేటట్లుగా మొత్తానికి వైసీపీని ఓడించాలి అన్న ఏకైక అజెండాతోనే 2024 ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగారు. అలా తాను అనుకున్న లక్ష్యాన్ని ఆయన నెరవేర్చుకుని పొలిటికల్ హీరోగా నిలిచారు. పవన్ 2 సీట్లలో ఓటమి పాలయ్యారు. ఆయన ఏమి చేయగలరు అని వెటకారమాడినా వైసీపీ గొంతుకలు అన్ని మోగబోయేలా పవన్ కూటమి కట్టించి మరీ ఫ్యాన్ పార్టీ ఆట కట్టించారు. ఇక ఎన్నికలు ముగిశాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ అంతా అనుకున్నట్లుగా జనసేన అయితే జగన్ మీద విరుచుకుని పడ్డం లేదు. ఆయన తనకున్న అపరిమితమైన అధికార బలం చూసుకుని వైసీపీని టాప్ టు బాటం నేతలను తోలనాడడం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ ఎంతో హుందాగా సంయమనం పాటిస్తూ వస్తున్నారు. ఆయనకు ఈ రాజకీయ కక్షలు, ప్రతీకార రాజకీయాలు అన్నవి గిట్టవు అన్న మాటలనే నిజం చేస్తూ ఒక స్ఫూర్తిగా ఉంటున్నారు. అదే సమయంలో పవన్ ఏమిటో, ఆయన రాజకీయం ఏమిటో తెలిసి వచ్చిన వైసీపీ కూడా గత 3 నెలలుగా ఆయన్ను ఒక్క మాట అంటే ఒట్టు. పవన్ ఊసు ఎత్తడం లేదు. ఆయన మీద చిన్నపాటి విమర్శ కూడా చేయడం లేదు. పవన్ ని ఒక్క మాట అన్నా ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గం ఎంతలా దెబ్బేస్తుందో వైసీపీకి ఎరుకైంది అని అంటున్నారు. దాంతో పాటుగా పవన్ వైపు నుంచి కూడా ఏ విధంగానూ ప్రతీకార రాజకీయాలు లేవు. దాంతో జనసేనను పక్కన పెట్టి వైసీపీ తన రాజకీయాన్ని, తన యుద్ధాన్ని టీడీపీ మీదనే కొనసాగిస్తోంది. టీడీపీ కూటమిలో 3 ప్రధాన పార్టీలు ఉన్నా జనసేన, బీజేపీలను సైడ్ చేసి టీడీపీని, చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తుంది. మరి దీని వెనుక ఏమి అర్థాలు ఉన్నాయో తెలియదు కానీ చంద్రబాబునే వైసీపీ చూస్తోంది. ఆయన మీదనే అస్త్ర శాస్త్రాలు ప్రయోగిస్తోంది. పవన్ మైనస్ బాబుని ఢీకొట్టడం వెరీ ఈజీ అనుకుంటుందా, లేక ఏ రోజుకైనా బాబు నుండి పవన్ వేరు పడతారని భావిస్తుందా, లేక బాబుని కార్నర్ చేయడం ద్వారా జనసేన మీద సాఫ్ట్ కార్నర్ ని ప్రదర్శిస్తుందా అన్నది ఈ రోజుకైతే తెలియదు. ఏపీలో మాత్రం జనసేన వర్సెస్ వైసీపీ అన్నదే లేకుండా పోయింది. ఇది కేవలం 3 నెలల్లో వచ్చిన భారీ రాజకీయ మార్పు. జనాలు దీన్ని గమనిస్తున్నారో లేదో తెలియదు మరి.